బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మైనర్లు చనిపోయారు. ముగ్గురు మైనర్లు ప్రమాదంలో చనిపోయారు అనే కంటే ముగ్గురు మైనర్లను తల్లిదండ్రులు చంపేశారు అనుకోవాల్సిన అవసరం ఉంటుందేమో. ఎందుకంటే పిల్లలకు లైసెన్స్ లేకుండా బైక్ వాహనాలు నడపడానికి అవకాశం కల్పిస్తే అది నేరం. తల్లిదండ్రులు కూడా నేరంలో భాగస్వాములు కావాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ ముగ్గురు చాలాసార్లు ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ చలానాలు ఆ బైక్ పై పడ్డాయి. చాలా చలానాలు ఉన్నాయి. ఇంచుమించు 4,000 రూపాయల వరకు చలానాలు ఉన్నాయి. 11 చలానాలు ఆ బైక్ పై ఉన్నాయి. చూడండి ఒకసారి. ఆ బైక్ పైన ముగ్గురు పిల్లలు లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నారు. అక్కడ రెడ్ సిగ్నల్ పడి ఉంది. వాళ్ళు ఆ బైక్ని డ్రైవింగ్ చేస్తూ ఆ బైక్ పై వెళుతూ లెఫ్ట్ టర్న్ తీసుకుని వెళ్తున్నారు. ఈ ముగ్గురు పిల్లలే రాత్రి బహదూర్పురాలో డివైడర్ని ఢీ కొట్టడంతో ఇప్పుడు ఈ ముగ్గురు కూడా మరణించారు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. బహదూర్పురా నుంచి ఆరాంఘర్ వెళ్లే ఫ్లైఓవర్ మీద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు మైనర్లు స్పాట్లోనే చనిపోయారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాత్రి 1 గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చూడండి ఒకసారి. ముగ్గురు మైనర్లు. ఇప్పటికే కోర్టులో తీర్పులు వస్తున్నాయి. 11 దాటిన తర్వాత పిల్లలను సినిమా థియేటర్లకు తీసుకువెళ్ళొద్దు, మైనర్లను లేకపోతే పిల్లలను పంపించొద్దు అని. కానీ ఏకంగా 1 గంట దాటిన తర్వాత కూడా ముగ్గురు మైనర్లకు బండిచ్చి బయటికి పంపించారంటే తల్లిదండ్రులు ఆ పిల్లలను చంపేశారు అని ఇంకేమనాలి. మైనర్ పిల్లలకు లైసెన్స్ లేని మీ పిల్లలకు మీరు వాహనాలు బైక్లో ఇస్తే వాళ్ళకు ప్రమాదం జరిగితే ఇలా మరణాలు సంభవిస్తే దానికి తల్లిదండ్రులే బాధ్యులు. మీ పిల్లలను మీరు నిర్దాక్షిణ్యంగా చంపేసుకున్నట్టే. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ ముగ్గురు పిల్లలు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వాహనంపై ముగ్గురు వెళ్తూ మైనర్లు వాహనం ఇవ్వడమే తప్పు, అందులోనూ ముగ్గురు మైనర్లు వాహనంపై వెళుతూ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. మృతులు ముగ్గురు మైనర్లు బహదూర్పురాకు చెందిన వారుగా గుర్తిస్తున్నారు. బైక్పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ అతివేగంతో డివైడర్ను ఢీ కొట్టడంతో స్పాట్లోనే ముగ్గురు చనిపోయారు. ఇలా మైనర్లకు బైకులు ఇచ్చి ప్రమాదాలు జరిగితే వాళ్ళు మరణించే అవకాశం ఉంటుంది. వాళ్ళ కారణంగా వేరే వాళ్ళు కూడా మరణించే అవకాశాలు ఉంటాయి. వేరే వాళ్ళు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. అందుకే మైనర్లకు బైక్లు ఇస్తే తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నప్పటికీ అటు మైనర్లు బైకులు నడుపుతుంటే వాటిని ట్రాఫిక్ పోలీసులు అరికట్టలేకపోతున్నారు. ఇటు తల్లిదండ్రులు కూడా వాళ్ళకి బైకులు ఇచ్చి ప్రోత్సహించి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. గతంలో వాళ్ళు ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ చలానాలు పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే తరచుగా ఈ ముగ్గురు ఆ బైక్ పైన వెళుతూ ఉంటారు. ఆ ముగ్గురు కూడా మైనర్లు. వాళ్ళను పోలీసులు పట్టుకోలేదు. ఇటు తల్లిదండ్రులు కూడా వాళ్ళకి బైక్లు ఇవ్వకుండా ఆగడం లేదు. వాళ్ళకి బైక్లు ఇచ్చి రోడ్డు మీదకు పంపించారు. రాత్రి 1 గంట సమయంలో ముగ్గురు మైనర్లకు బైక్లు ఇచ్చి పంపిస్తే ఆ ప్రమాదంలో వాళ్ళు చనిపోయారు. ఒకవేళ వాళ్ళు ఎవరినైనా గుద్దుంటే ఆ ఫ్లైఓవర్ పై వేరే వాళ్ళకు కూడా ఇదే స్థాయి ప్రమాదం జరిగి ఉండేది. బహదూర్పురా నుంచి ఆరాంఘర్ వెళ్లే ఫ్లైఓవర్ పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం గురించి ముఖ్యంగా నేను ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు మైనర్లు మనం చూడండి ఒకసారి. అదే బైక్, ఆ బైక్ పైనే ట్రిపుల్ రైడింగ్ చేస్తూ దొరికిపోయిన సీసీ కెమెరాలకు దొరికిన దృశ్యాలు కూడా మనం మొదటి బాక్స్లో చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ బైక్ పైనే ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వేగంగా వెళ్తూ ఆ డివైడర్ను ఢీ కొట్టడంతో ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. ఇప్పుడు ఆ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చారు. మైనర్ పిల్లలకు బైక్లు ఇస్తున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఘటన తర్వాత మేల్కోండి. అర్ధరాత్రి పిల్లలకు బైక్లు ఇచ్చి బయటకు వదిలేస్తున్న తల్లిదండ్రులు ఈ ఘటన తర్వాత మేల్కోండి. చూడండి ఒకసారి. వాళ్ళ షూస్ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాళ్ళ బట్టలు అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాళ్ళ వస్తువులు అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాళ్ళ బాడీలు, వాళ్ళ దేహాలు అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. తట్టుకోగలరా? మీ పిల్లల్ని ఇప్పుడు అలా చూస్తే తట్టుకోగలరా? మిగిలిన వాళ్ళకే హృదయ విదారకం కనిపిస్తుంటే తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుంది. దీనికి కారణం మీరే. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు ఆ పిల్లలు చనిపోయారు. తల్లిదండ్రులే మీ చేతుల ఈ పిల్లల్ని చంపేసుకుంటున్నారు. నేను అన్న మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా? మీ అభిప్రాయాన్ని ఈ వార్తను చూస్తున్న మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే ఈ మైనర్లకు బండి ఇవ్వటం, వాళ్ళకి లైసెన్స్ లేదు, బైక్లు ఇచ్చి రోడ్డుపై వదిలేయడం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఇలాంటి సందర్భాలు హైదరాబాద్ సిటీలో కోకొలలు చోటు చేసుకుంటున్నారు. నిత్యం ఇలా మైనర్లకు బైక్లు ఇచ్చి ట్రిపుల్ రైడింగ్ చేస్తూ జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇష్టానుసారం డ్రైవింగ్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు ప్రమాదాల బారిన పడుతున్నారు. వేరే వాళ్ళకి ప్రమాదాలని కలిగిస్తూ ఉన్నారు. ఒకసారి ఆ ఫోటోగ్రాఫ్ చూడండి. రెండో బాక్స్లో ఆ ఫోటోగ్రాఫ్ చూడండి. ముగ్గురు మైనర్లు ఎంత ఆ టర్న్ తీసుకుంటూ పక్కకు చూస్తున్నాడు. అంటే చాలా వేగంగా వెళ్ళటం, ఆ వేగంగా వెళ్తూనే టర్న్ తీసుకోవటం, జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తూ ఉండటం, ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు. రెండో బాక్స్లో చూడండి ఒకసారి. ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. TS 12EZ
957777 ఈ నెంబర్ గల బైక్పై ఇప్పటికే 11 చలాన్లు ఉన్నాయి. కేవలం ఈ మరణాల కారణం వాళ్ళ తల్లిదండ్రులు, 2 ట్రాఫిక్ పోలీసులు కూడా. మైనర్లు బైకులు నడుపుతున్నప్పుడు కేవలం చలాలను వేయటం మాత్రమే కాదు, మీరు వాళ్ళని పట్టుకోలేకపోతే, ట్రాఫిక్ పోలీసులు వాళ్ళని పట్టుకుని బైకులు సీజ్ చేయలేకపోతే ఈ మరణాలకు కారణం ట్రాఫిక్ పోలీసులు అవుతారు, తల్లిదండ్రులు అవుతారు. ఇలాంటి వాళ్ళ కారణంగా ఇంకెవరికైనా మరణాలు ప్రమాదాలు సంభవిస్తే దానికి కూడా ట్రాఫిక్ పోలీసులే కారణాలు అవుతారు. కేవలం చలానాలు వేయటం, ఆ తర్వాత డిస్కౌంట్లు ఇచ్చి వాటిని వసూలు చేసుకోవడం మాత్రం కాదు. మైనర్లు బైకులు నడుపుతూ ఉంటే, ట్రిపుల్ రైడింగ్లు ఇలా చేస్తూ ఉంటే బైకులు ఆపే హక్కు, అధికారం మీకు ఉంటుంది. కానీ పోలీసులు అవి పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ పోలీసులు కేవలం చలానాలు వేయటం, వాటిని వసూలు చేయడం మీద మాత్రమే ఉన్నారు. ఒకసారి ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నాడు, ట్రాఫిక్ పోలీస్ కూడా అక్కడ ఉన్నారు. ఒకవేళ వాళ్ళని ఆ సమయంలోనే ఆపుంటే, ఆ బైక్ను సీజ్ చేసి ఉండుంటే ఇప్పుడు ఈ మరణాలు సంభవించి ఉండేవి కావు. అలాగే మైనర్ పిల్లలకు బైక్లు ఇవ్వకుండా ఉండుంటే తల్లిదండ్రులు, ఈ పిల్లలు ఇప్పుడు మరణించి ఉండేవారు కాదు, వాళ్ళ కుటుంబంలో శోకం కలిగేది కాదు. ఈ మరణాల కేవలం మొదట తల్లిదండ్రులు అయితే, 2 ట్రాఫిక్ పోలీసులు. మీరు ఈ ప్రమాదంపై ఏమనుకుంటున్నారో ఒకసారి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే కూడా అక్కడ మాట్లాడారు, స్థానిక ఎమ్మెల్యే. ఒకసారి స్థానిక ఎమ్మెల్యే ఏం మాట్లాడారు చూద్దాం. रात में 1 बजे जो फ्लाईओवर के ऊपर जो नया फ्लाईओवर बना है बहादुरपुरे से लेकर जो आरामगढ़ तक के, वो फ्लाईओवर के ऊपर जो हमारे मोइनपुरे के रहने वाले 3 नौजवान जो 14 साल और 15 साल के दरमियान में है, जो वर्कमैन गाड़ी के ऊपर स्पीड से जा रहे थे, एक पोल को टकराने की वजह से स्पॉट के ऊपर ही 2 का इंतकाल हुआ, जिसका नाम मुआज़ कादरी है, दूसरा मोहम्मद अहमद है नाम बच्चे का, और तीसरे बच्चे का जो वहाँ से लेकर उस्मानिया को शिफ्ट किया गया, लेकिन रास्ते में ही इंतकाल हो गया. लेकिन वो बच्चे की शिनाख्त नहीं हो सकी क्योंकि ये तीनों दोस्त हैं. बहरहाल अल्लाह ताला से यही दुआ है कि अल्लाह उनकी मग़फ़िरत करे और उनके अराकीन ख़ानदान को सब्र जमील अता करे. सभी लोग कहाँ के सबके बच्चे? ये मोइनपुरे के रहने वाले 2 नौजवान बच्चे जो है 14 से 15 साल के दरमियान उनकी उम्र है, जो मोइनपुरे के रहने वाले. तीसरा जो बच्चा है वो बच्चे की शिनाख्त नहीं हो सकी क्योंकि तीनों दोस्त एक ही गाड़ी के ऊपर वो जा रहे थे और स्पीड में गाड़ी जो जाकर पोल को टकरा गई. वहीं पर स्पॉट पे 2 का इंतकाल हुआ और तीसरे को दवाखाना उस्मानिया लाने के बाद इंतकाल हुआ. जनता पंप है ना, अपने हसन नगर को अपन जाते, जनता पंप के बिल्कुल सामने फ्लाईओवर के ऊपर, वहाँ पर ये नए ब्रिज के ऊपर का है? यह नए ब्रिज के ऊपर है. अगर जिसका भी ये बच्चा है तीसरा, वो भी उनके वालिदैन से भी हम फोटोज भी वायरल कर रहे हैं कि अगर वो तीसरा बच्चे की भी शिनाख्त हो जाएगी तो उस्मानिया हॉस्पिटल के अंदर जो है उनकी मार्चरी में तीनों के डेड बॉडियों को डिपॉजिट कर दिया गया है. जैसे ही इत्तला मिली, मैं और हमारे मुताल्लिक़ा कॉरपोरेटर जनाब सलीम साहब और हमारे इब्तदाई के तमाम सुदूर मुतमदीन यहाँ पर उस्मानिया हॉस्पिटल पहुँचकर उनके जो मामा है जनाब ताज नवाब साहब, वो हमारी इब्तदाई मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर है, उनका भांजा है और एक वहीं के वही बस्ती के रहने वाले हैं मोहम्मद अहमद साहब. तो लिहाजा मैं इस मौके के ऊपर उनके अराकीन ख़ानदान के साथ हम ठहरे हुए हैं. अल्लाह से यही दुआ है कि अल्लाह उनकी मग़फ़िरत करे और उनके अराकीन ख़ानदान को सब्र जमील अता करे. ये अत्तापुर PS है और राजेंद्र नगर ACP आता है. अभी हमने ACP साहब से भी बात की है. ACP साहब ने कहा है कि सुबह 1 आवर्स के अंदर पोस्टमार्टम करवाकर बॉडीज को हैंड ओवर किया जाएगा. ఇప్పుడు చెప్పండి, ఈ దృశ్యాలు చూస్తున్న మీకేమనిపిస్తుంది? ఆ ముగ్గురు పిల్లలు మరణించడానికి కారణం, ఆ ముగ్గురు పిల్లలు ప్రమాదం బారిన పడడానికి కారణం తల్లిదండ్రులు కాదా? ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసులు కాదా? నిజానికి మైనర్ పిల్లలకు బైకులు చూస్తే ఆ బైకులు నడపాలని అనిపిస్తుంటుంది, వాళ్ళ ఏజ్ అలాంటిది. ఆ బైకులపై రయ్యం దూసుకుని వెళ్ళిపోవాలనిపిస్తుంది, వాళ్ళ ఏజ్ అలాంటిది. కానీ తల్లిదండ్రులుగా మీరు వాళ్ళకి బైకులు ఇవ్వకూడదు.
ఎందుకంటే వాళ్ళకి బైక్లు ఇస్తే ఆ ప్రమాదాల బారిన పడితే వాళ్ళకి ఏదైనా జరిగితే కారణం ఖచ్చితంగా మీరే, ఇంకెవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే కూడా కారణం ఖచ్చితంగా మీరే. వాళ్ళ ఏజ్ అలాంటిది, ఆ ఏజ్లో బైక్ ఎక్కాలి, రయ్యమని దూసుకుని వెళ్ళిపోవాలి అని వాళ్ళు దూకుడుగా పరిగెడుతూనే ఉంటారు. అలా వాళ్ళు పెట్టే పరుగులకు కళ్ళెం వేయాల్సిన బాధ్యత మీదే. అంతే తప్ప వాళ్ళకి బైకులు ఇచ్చి ముగ్గురు బైకులపై వెళుతూ ఉంటే వాళ్ళు ఇంకెవరినైనా గుద్దొచ్చు, వాళ్ళని ప్రాణాలు కోల్పోవడానికి కారణం కావచ్చు. ఇప్పుడు చూడండి ఒక్కసారి, మీ పిల్లలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు, దీనికి కారణం మీరే. ఆ ముగ్గురు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ చూసిన వెంటనే వాళ్ళు మైనర్లను గుర్తుపట్టడానికి అవకాశం ఉండి కూడా వాళ్ళ దగ్గర లైసెన్స్ లేదు, మీరు మైనర్లు ఎందుకు బండి నడుపుతున్నారు అని వాళ్ళ దగ్గర నుంచి బైక్ తీసుకొని ట్రాఫిక్ పోలీసులతో కూడా ఈ ప్రమాదంలో కారణమవుతుంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ ప్రమాదాలకు నేనైతే ఆ తల్లిదండ్రులది కారణం, తర్వాత ట్రాఫిక్ పోలీసులది కారణం అని నేను చెప్తూ ఉన్నాను. మా ప్రతినిధి పెట్రేషా కూడా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రేషా, అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? ఇప్పుడు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? నిజానికి 1 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 1 గంటకు మైనర్ పిల్లలకు బైకులు ఇచ్చి అలా వదిలేశారు అంటే ఎలా చూడాలి అసలు? హైదరాబాద్ అత్తాపూర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీ దగ్గర 2 వీలర్ పూర్తిగా అద్భుతంగానే చెప్పొచ్చు. అతివేగంతో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 మైనర్ పిల్లలు చనిపోయారు అని పూర్తిగా తెలుస్తుంది. ఇదంతా కూడా న్యూ ఫ్లైఓవర్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. 3 మైనర్ పిల్లలు చనిపోయారు. దీంట్లో కుటుంబంలో అయితే విషాద ఛాయలు అయితే నెలకొంది. ఒకవైపు వాళ్ళగా గుర్తించడం కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూస్తుంటే కూడా గతంలో కూడా డ్రైవింగ్ చేశారని పూర్తిగా తెలుస్తుంది. అహ్మద్ సయ్యద్ ఇమ్రాన్ అయితే గుర్తించారు. పూర్తిగా చెప్పాలంటే 2 వీలర్ పైన కూడా అనేక చలాన్లు అయితే ఉన్నాయి. అంటే హెల్మెట్ పెట్టుకోకుండా అతి వేగంగా, అదే విధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వీళ్ళు చనిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 3 పిల్లలు కూడా మైనర్ గా గుర్తించారు. ఈ ప్రమాదం అంతా కూడా 1 o'clock అంటే అర్ధరాత్రి సమయంలో 1 o'clock అయితే జరిగింది. పోస్ట్ మార్టం కి వీళ్ళ 3 బాడీస్ కూడా ఉస్మానియాకి షిఫ్ట్ చేశారంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. పూర్తిగా చూస్తుంటే కూడా అతివేగం హై స్పీడ్ లో ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వీళ్ళు డివైడర్ ని గుద్దుకోవడంతో స్పాట్ అక్కడనే చనిపోయారు. ఏదైతే ఫ్లైఓవర్ కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ పూర్తిగా కుటుంబ సభ్యులే దీనికి కారణం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మైనర్ పిల్లలు అయినప్పటికీ కూడా అర్ధరాత్రి పిల్లలు ఇంట్లో లేకుండా సుమారుగా 1 గంట ప్రాంతంకి చిన్న పిల్లలని 3 వదిలేసిన పేరెంట్స్ అసలు పట్టించుకోకుండా, మానిటర్ చేయకుండా బైక్ అనేక సార్లు వీళ్ళ చలాన్లు కూడా చూసుకుంటే కూడా సుమారుగా 12 నుంచి పూర్తిగా 13 చలాన్ ఉండే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అవన్నీ చలాన్స్ కూడా హెల్మెట్ పెట్టుకోకుండా ర్యాష్ డ్రైవింగ్, ఒకవైపు రాంగ్ పార్కింగ్ దగ్గర పెట్టుకోవడం, ట్రిపుల్ రైడింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరోవైపు మనకున్న సమాచారం మేరకు కూడా ఈ 3 పిల్లలు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఊరికే బయట తిరుగుతూ ఉంటారు, బండి వేసుకొని తిరుగుతూ ఉంటారు. అదే విధంగా గల్లీలుగా తిరగడం వల్ల కొన్నిసార్లు పోలీసులకి కనిపించకుండా స్ట్రాటజీ వాడి గల్లీ తిరగడం, అక్కడ బలాదూరుగా తిరగడం, ఇవన్నీ కూడా చేసేవాళ్ళంటూ సమాచారం అయితే వస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా తల్లిదండ్రులు మానిటర్ చేయకుండా వీళ్ళని బండిలు అంటే బైక్ కీస్ వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడం వల్ల వీళ్ళు బైక్ అంటే దొరికిన వెంటనే అంటే తల్లిదండ్రులు నిద్రించిన సమయంలో లేదంటే ఆ ప్రమాదం జరిగిన సమయంలో వాళ్ళు అతివేగంగా ఉన్నారు, ఇంకెవరినైనా గుద్దబోయి యాక్సిడెంట్ చేయబోయి డివైడర్ని గుద్దారా? అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై అక్కడ సీసీ విజువల్స్ ఏమన్నా ఉన్నాయా?